భారత్లో జరుగుతున్న నిరసనల తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మండిపడ్డారు. దేశంలో జరిగే ప్రతి ఆందోళనలో ఒకే రకమైన స్క్రిప్ట్ ఉండడం తనను బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన భారత్లో జరిగే ప్రతి నిరసనలో శ్రీరాముడిని, భారతమాతను, ప్రధాని మోదీని, ఆయన దివంగత తల్లిని దూషించడం కనిపిస్తుంది అన్నారు. బ్రాహ్మణులను, హిందుత్వాన్ని కూడా నిందిస్తున్నారని, అక్కడ ఎలాంటి చర్చలు గాని పరిష్కారాలు గాని ఉండవని, కేవలం నినాదాలు, దూషణలు, గందరగోళం మాత్రమే ఉంటాయని కనేరియా ఆరోపించారు. విపక్షాలు భారత్లో నేపాల్ లాంటి పరిస్థితిని సృష్టించాలనే భ్రమలో జీవిస్తున్నాయని అతను విమర్శించారు. అమెరికాతో ఇంకా ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఖరారు కాకముందే కొందరు రైతులు ఢిల్లీని దిగ్బంధించడానికి సిద్ధంగా ఉన్నారని, ఇదంతా ఒక సర్కస్ లా మారుతుంది అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండానే నిరసనలకు దిగితే దేశం ఎలా పురోగమిస్తుందని కనేరియా ప్రశ్నించాడు. అతడి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.